ధర్మపీఠానికి స్వాగతం. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ కాషాయ దళం కదం దొక్కింది. కాషాయ దళం బీజేపీ ఇక్కడ ఎన్సిపి అజిత్ పవార్ వర్గంతోనూ శివసేన షిండే వర్గంతోనూ కలిసి ఎన్నికల్లో పోటీకెళ్ళాయి. దానికి మహాయతి అనే కూటమిగా ఏర్పడ్డాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి శరద్ పవార్ వర్గంతో శివసేన మరి బాల్ ఠాక్రే గారి కుమారుడు ఠాక్రే గారి వర్గంతో కలిసి ఎన్నికల్లోకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ మహాకూటమిగా వీరు ఏర్పడి ఇండియా కూటమి పోటీ చేయటం జరిగింది. ఈ 288 స్థానాలు కలిగిన ఈ మహారాష్ట్ర శాసనసభలో అధికారం సాధించాలి అని అంటే 145 స్థానాలు సాధించాలి. అయితే ఇక్కడ అత్యధికమైన ఓటు శాతంగా కానీ సీట్లలో కానీ అత్యధికమైన సీట్లు సాధించిన బీజేపీ గత ఎన్నికల్లో షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఫడ్నవీస్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్ షిండే గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా కూడా తగ్గి మహారాష్ట్రలో అధికారాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మహావికాస్ అఘాడీ కూటమికి అత్యధికమైన పార్లమెంట్ స్థానాలు సాధించడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకి వచ్చేసరికి భాజపా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అధికారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే కాకుండా అధికారం చేపట్టడానికి దగ్గరగా సీట్లను సాధించటం జరిగింది. 126 స్థానాలను భాజపా గెలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఆల్రెడీ 1 స్థానం సాధించారు. 125 స్థానాల్లో వాళ్ళు మెజారిటీలో ఉన్నారు. ఇక భాజపా భాగస్వామ్య పక్షమైన శివసేన షిండే వర్గం ఇక్కడ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక అజిత్ పవార్ వర్గానికి 39 స్థానాలు రావటం జరిగింది. దీంతో దాదాపు 200కు పైగా స్థానాలను ఈ మహాయతి కూటమి సాధించటం స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇండిపెండెంట్ గా 20 స్థానాలు ఉన్న పార్టీ ఏ పార్టీ సపోర్ట్ చేసినా భాజపాకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ దాదాపు బీజేపీ స్వయంగా అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా మహారాష్ట్రలో కనిపిస్తా ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఇక్కడ కాషాయ జెండా ఎగురుతుంది. మహారాష్ట్రలో ఉమ్మడి కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం భాజపాకు చెందిన వ్యక్తి అవటానికి స్పష్టమైన అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మహారాష్ట్రలో దెబ్బతిని 21 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. శివసేన బాల్ ఠాక్రే వర్గం 18 స్థానాలకి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. శరద్ పవార్ మరి రాజకీయాల నుంచి ఆయన రిటైర్ అవటానికి ఇదే మంచి అవకాశం. ఆయన పార్టీ 13 స్థానాలకు పరిమితం అవుతుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే శివసేన షిండే వర్గానికి చెందిన మిలింద్ దేవర మీద మరి బాల్ ఠాక్రే గారి మనుమడు ఆదిత్య ఠాక్రే స్వల్ప మెజారిటీతో ఓర్లీ నియోజకవర్గంలో అంటే బొంబాయిలోని ఓర్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. అదొకటి శివసేన వర్గానికి కొంత ఊరటనిచ్చే అంశం. మహారాష్ట్రలో ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన జరిగిన ఎన్నికల పోరులో ఫడ్నవీస్ గారు మరి కీలకమైన వ్యక్తిగా మారారు. ఎందుకనంటే ఆ పార్టీకి 126 స్థానాలు వచ్చాయి. ఇక్కడ కాషాయ జెండా సొంతంగా
భాజపా స్థాపించడం జరుగుతుంది.